ఆయన వచ్చాడు, బిడ్డలు పోయారయ్యా అన్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, చెప్పండి, గొర్రెలు పోయాయా అన్నారు. ఇంకొక ఆయన వచ్చాడు, ఒంటిలు పోయాయా అన్నారు. అన్నీ పోయాయని చెప్పి అన్నారు. ఉన్నదేముంది? ఏమీ లేదు, శూన్యం మిగిలింది. అటువంటి పరిస్థితులు అతను ఏముండాలి? అయ్యో నా కొడుక, అయ్యో నా బిడ్డలారా, అయ్యో అయ్యో నా పనివారులారా అని ఏడవాలి. కానీ ఏడ్చాడా? ఏడ్చాడని రాయబడి ఉంది అక్కడ. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. అక్కడ వరకు ఆగిపోయారు. అసలు మాట ఉంది, యెహోవాకే స్తుతి చెల్లిస్తున్నాడండి. బా, కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఉండేవాడు ఎప్పుడు అలాగే ఉంటాడు, సంతోషంతో. ఉన్నా, అందరూ ఉన్నా, ఎవరూ లేకపోయినా, అన్నీ ఉన్నా, ఏమీ లేకపోయినా. హల్లెలూయా. ఒక్క నెల రోజులు, 2 నెలలు ఏమండి, చికెన్ లేకపోతే మనిషి అల్లాడిపోతున్నాడు. దాంట్లో ఏమన్నా తింటే వచ్చే సంతోషం కంటే ఏమండి, నిజమే ఈరోజు అల్పకాలము అనుభవించే సంతోషాల వైపు వెళుతున్నాడు మనిషి. దానికోసం నేను చెప్తున్నాను. దానికోసం 10 నిమిషాలు ఉండే సంతోషం, నోటికి రుచికరంగా, దానికోసమా? లేదండి, నిత్యము ఆయన సన్నిధి ఉంటే అదే నిజమైన సంతోషం. హల్లెలూయా.